ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ మనకు మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి, ఆయన స్వరం విని మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రుడారా, మరి మనం యాకోబు రాసినటువంటి పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఉన్నాము. మొదటి 3 వచనాలు నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 4, 5 వచనాలను చదువుతున్నాను, గమనించండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. ఇదిగో, మీ చేలు కోసిన పనివారికియ్యక మీరు మోసముగా దిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మిత్రులారా, ఇక్కడ ఈ చారిత్రక సందర్భాన్ని, చారిత్రక నేపథ్యాన్ని నిన్నటి దినాన కొంత నేను వివరించాను. చూడండి, ఆనాటి సంఘాలలో ఈ యొక్క ధనిక భేద వర్గాల మధ్య ఈ తారతమ్యాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ రోజుల్లో మనం చూసేదానికన్నా ఆ రోజుల్లో ఇంకా చాలా ఎక్కువగా ఉండేది. అంత మాత్రమే కాదు కానీ ఈ ధనికులు చాలాసార్లు వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి ఆ బానిసల పైన కానివ్వండి, ఆ పేదవారి ఎడల చాలా కఠినత్వాన్ని చూపించేటువంటి దినాలు. బైబిల్ గ్రంథంలో మనం ప్రవక్తల పుస్తకాలను చదివితే ఈ విషయం మనకు పదే పదే కనిపిస్తుంది. ప్రవక్తలు చాలా మంది కూడా సోషల్ రిఫార్మేషన్ కొరకు చాలా పోరాటం చేసినటువంటి వారే. వీళ్ళు, ఈ ధనికులు, పేదవారికి రావలసినటువంటి కూలిని కూడా బిగబొట్టుకునేవాళ్ళు, ఒక్కొక్కసారి ఆలస్యం చేసేవాళ్ళు, ఈ రకంగా చాలా ఇబ్బందులకు వారిని గురి చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు. అటువంటి దారిని యాకోబు గారు ఇక్కడ ఖండిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం చదివినటువంటి ఈ వచనాలలో కొన్ని మాటలు మనము గుర్తించాలి. చూడండి, మీరు మోసముగా దిగబట్టిన కూలి. ఆ 4వ వచనంలో లాస్ట్లో ఉంది, దిగబట్టిన కూలి. రెండో మాట, ఆ కూలి మొర్రపెట్టుచున్నది. కూలిని దిగబట్టడము అంటే ఎవరికైతే అది వాస్తవంగా ఇవ్వాలో, ఎవరికైతే చెందిందో వాళ్లకు ఇవ్వకుండా మన దగ్గర ఉంచుకోవటం, అది ఆల్మోస్ట్ దోపిడీతో సమానము, లేదా దొంగతనంతోనే సమానము. ఎందుకంటే అది ఇతరులకు చెందవలసింది, దానిని ఇవ్వకుండా మనం మన దగ్గర పెట్టుకుంటున్నాం. దిగబట్టిన కూలి, ఆ కూలి మొర్రపెట్టుచున్నది. అంటే కూలి మొర్రపెట్టుతున్నది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు, దేవుని సన్నిధికి అటువంటి విషయాలు వెళ్ళాయి అని దాని అర్థం. అందుకని ఆ తర్వాత, కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో జొచ్చియున్నవి. కాబట్టి ఇటువంటి వాటిని ఎవరూ చూడడం లేదు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. మిత్రులారా, ఆకాశం ముందు దేవుడున్నాడు, ఆయన ప్రతి విషయాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మరికొన్ని దృష్టాంతాలను ఉపయోగించి మనం లోతుగా అర్థం చేసుకుందాము. ఉదాహరణకి ఆదికాండానికి రండి. ఆదికాండంలో 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూడండి, ఇక్కడ కయీను, హేబేలు. అసలు హేబేలు కయీనుని ఏమీ అనలేదు, ఏమీ చేయలేదు కూడా.
కానీ దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడని చెప్పి కయీనుకు అసూయ, కేవలం అసూయతోటి మత్సరంతోటి హేబేలును చంపడం జరిగింది. అయితే కయ్యూను అనుకోవచ్చు ఎవ్వరూ చూడడం లేదు అని, కానీ ఆకాశమందు దేవుడున్నాడు, ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కయ్యూను ఒలికించినటువంటి ఆ రక్తము, తన తమ్ముని యొక్క రక్తము, ఆ రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇక్కడ స్వరము, రక్తం యొక్క స్వరము అంటే మనము వెంటనే రక్తానికి గొంతుందా? ఇందాక మనం చదివినటువంటి దాంట్లో దిగబట్టినటువంటి కూలి, ఆ కూలి మొరపెడుతున్నట్టు, అంటే కూలికి కూడా గొంతున్నదా? ఇక్కడ దాని అర్థం అది కాదు మిత్రులారా. వాటికి కూడా మనుషుల్లాగా గొంతులు ఉన్నాయని కాదు. దాని అర్థం ఏంటంటే అవి దేవుని సన్నిధిలో కనబడుతున్నాయి. ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మొర దేవునికి వినిపిస్తూనే ఉన్నది. వాళ్ళ రక్తము, వాళ్ళ కష్టార్జితము, అవి సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు దేవుని ఎదుట కనిపిస్తున్నాయి. కాబట్టి మనం అనుకోవచ్చు, నేను ఒక పని చేసినప్పుడు దానికి సాక్ష్యం లేదులే, నేనేం చెప్తే అదేలే అని మనం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలాసార్లు అంటారు, ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్తాడు ఆయన. సేవకుల విషయం మాట్లాడేటప్పుడైతే ఏదైనా ఒక గ్రామస్తులు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరు వచ్చేటప్పుడు మీ కాళ్ళ పాద ధూళిని దులిపిరండి, అదే సాక్ష్యం. కాబట్టి ఈ సాక్ష్యాలలో ఆ సేవకుల యొక్క ఆ ధూళిలో సేవకుల యొక్క స్వరము దేవునికి వెళుచున్నది. ఈ కూలి మొరపెట్టుచున్నది అంటే ఆ కూలి వారి కేకలు, ఆకలి, ఆక్రందనలు అవి దేవుని సన్నిధికి వెళుచున్నాయి. ఇక్కడైతే హేబేలు నిష్కారణంగా చంపబడ్డాడు. అసలు హేబేలు ఏమీ అనలేదు కయ్యూన్ని. అతని వేదన, అతని దుఃఖం, అతని స్వరము వినిపిస్తూనే ఉన్నది. వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి సాక్ష్యాలు భూమిలోనే ఉన్నాయి. ఆ రక్తమే ఒక సాక్ష్యము, ఆ కూలే ఒక సాక్ష్యము, ఆ ధూళే ఒక సాక్ష్యము, ఆ రాళ్లే సాక్షులు. చూసారా? కాబట్టి మిత్రులారా, అందుకనే యాకోబు గారు చాలా గట్టిగా చెప్తున్నారు. అందుకని 5వ వచనంలో ఏమన్నారో చూడండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటారే. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటారే. అని ఎలా చెప్తున్నాడంటే, మీరు బాగా సుఖం అనుభవిస్తున్నారు. అది ఎలా ఉన్నదంటే బలి ఇవ్వడానికి ఒక పొట్టేలును బాగా సిద్ధపరిచినట్టు ఉన్నది. వదదినం కొరకే మీరు మిమ్మల్ని పోషించుకుంటున్నారు అన్నట్టు ఉన్నది. అంటే దెర్ ఈస్ ఎ డే ఆఫ్ జడ్జిమెంట్. తీర్పు అన్నటువంటి ఒక దినం ఉన్నది, తీర్పు అనేది ఉంది. కాబట్టి మీరు తప్పించుకుంటున్నారు అని అనుకోవద్దు. ఇటువంటిదే మనము నిర్గమాకాండంలో కూడా చూస్తాం. చూడండి మిత్రులారా, నిర్గమాకాండంలో 2వ అధ్యాయానికి రండి. మోషే పారిపోయాడు. మోషే పారిపోయిన తరువాత ఏం జరిగింది ఇక్కడ వ్రాయబడింది. 23వ వచనం, 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. అంటే మోషే పారిపోయేటప్పుడు ఏ రాజు అయితే ఉన్నాడో ఆ రాజు చనిపోయాడు. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూసారా? ఫరో అనుకొని ఉండొచ్చు, ఆ ఫరోలు అనుకొని ఉండొచ్చు, మిమ్మల్ని అసలు నా చేతిలో నుంచి విడిపించేది ఎవరులే అని. కానీ వాళ్ళ నిట్టూర్పులు, వాళ్ళ మొరలు, వాళ్ళ వేదనలు దేవుని సన్నిధికి చేరాయి. ఈ మాటను గమనించండి మిత్రులారా. ఆకాశమందు దేవుడున్నాడు, ఆయన సన్నిధిలో ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. అందుకనే మనల్ని కూడా దేవుడు గమనిస్తున్నాడు. దేవునికి భయపడడం మంచిది మిత్రుల. మనం చేసేది ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేవునికి భయపడి మనం ప్రవర్తిస్తుంటే దేవుడు దాన్ని కూడా గమనిస్తుంటాడు. దేవుడు మన హృదయాలను చూస్తూ ఉంటాడు, మన హృదయంలో ఇంటెన్షన్స్ ను గమనిస్తూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం మరచిపోకూడదు మిత్రులారా. మీరు ఇక్కడ ఒక రాజు గురించి మనం తెలుసుకోవాలి, యెహోషాపాతు గురించి మనం తెలుసుకోవాలి. ఒకసారి దినవృత్తాంతాలు రండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథానికి రండి. దినవృత్తాంతాలు 2
19వ అధ్యాయానికి వద్దాం. 19వ అధ్యాయంలో నేను 4వ వచనం నుంచి చదువుతున్నాను మిత్రులారా. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరి అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగున ఆజ్ఞాపించెను. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. చాలు. మీరు ఇక్కడ గమనిస్తే యెహోషాపాతును చూడండి. 4వ వచనం చూస్తే అతడు దేశపు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. దేశ జనుల మధ్య సంచరించుచు నాకు అనిపిస్తుంది సువార్థికుడైనటువంటి ఒక రాజు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ హీఈస్ అన్ ఇవాంజలిస్ట్. యెహోషాపాతు దేశపు జనుల మధ్య సంచరిస్తున్నాడు. ఊరికనే సంచరిస్తున్నాడా? కాదు. ప్రజల యొక్క హృదయాలను వారి దేవుని వైపునకు తిప్పుతున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు కదా. అయితే ఆయన సంచరిస్తూ ఆయన చేసినటువంటి పని ఏంటి? 5వ వచనంలో చూడొచ్చు. న్యాయాధిపతులను నిర్ణయించాడు. మొట్టమొదటిది న్యాయాధిపతులను నిర్ణయించాడు. 6వ వచనంలో 7వ వచనంలో ఆ న్యాయాధిపతులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు? యెహోవా నియమం బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి కాదు. మీరు తీర్పు తీర్చేటప్పుడు యెహోవా యొక్క మార్గాలను బట్టి ఆయన హృదయమును బట్టి మీరు తీర్పు తీర్చండి, అంతేగాని మనుష్యుల యొక్క నియమములను బట్టి కాదు. మనం చాలాసార్లు చూస్తుంటాం, బైబిల్ గ్రంథంలోనే మనం చాలాసార్లు చూస్తాం మిత్రులారా. చాలాసార్లు న్యాయ వ్యవస్థలు ఉంటాయి అని పేరుకే గాని అవి ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో ధనవంతులకు కొమ్ము కాస్తున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. బేదలకు న్యాయం లేదు, బేదలకు అన్యాయం. కాబట్టి న్యాయాధిపతులకు చెప్తున్నారు, మనుష్యుల నియమాలను బట్టి కాదు, దేవుని నియమాన్ని బట్టి మీరు తీర్పు తీర్చండి. అంత మాత్రమే కాదు, చూడండి, ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయడు. చూడండి, మీరు తీర్పు తీర్చేటప్పుడు మీతో ఆయన లేడనుకుంటున్నారేమో, ఆయన ఉన్నాడు మీతోటి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి మిత్రులు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సహోదరునిగా, ఒక ఇరుగువానిగా, పొరుగువానిగా, లేకపోతే ఆఫీసులో కానివ్వండి, లేకపోతే ఒక పరిచారకునిగా కానివ్వండి, మనం ఒక పని చేసేటప్పుడు మనతో పాటు దేవుడు ఉన్నాడు అని తలంపును అది ఎరిగి మనం పని చేయటం ప్రారంభిస్తే మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది మిత్రులారా. మనం కూడా యెహోషాపాతులాగానే ఉండాలి. చెప్తున్నాడు, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మీరే ఒక హెచ్చరికగా ఉండాలి. మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యం లేదు, ఆయన ఎందు పక్షపాతం లేదు, లంచం పుచ్చుకునేవాడు కాదు. కాబట్టి లంచాలు పుచ్చుకోవద్దు, దౌష్ట్యాన్ని విత్తొద్దు. ఇటువంటి వాటికి దేవునిలో స్థానం లేదు. ఎంత మంచి న్యాయాధిపతి కదా. కానీ మీరు ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే ఈ విధమైనటువంటి న్యాయాధిపతులు చాలా కాలాల్లో లేరు. వారు ధనికులకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ కొమ్ము కాస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. అటువంటి దాన్ని యాకోబు గారు ఖండిస్తున్నారు. చూడండి, ఒక తీర్పు దినం ఉన్నది, ఆ దినము కొరకు మిమ్మల్ని మీరు బరిసినటువంటి మేకపోతుల వలె పోషించుకుంటున్నారు. బాగా బలి ఇచ్చేటువంటి మేకపోతులు ఆరోగ్యకరంగా బలంగా ఉన్నటువంటి వాటిని ఎలా ఎంచుకుంటారో మిమ్మల్ని మీరు అలా చేసుకుంటున్నారు, తప్పించుకోలేరు అని చెప్తున్నాడు. మనం ఎంత గొప్ప స్థితిలోనైనా ఉండొచ్చు. ఉదాహరణకు చూడండి, సమూయేలు 2వ గ్రంథానికి రండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో మనకి చాలా మంచి దృష్టాంతం ఉంటుంది. సమూయేలు 2వ సమూయేలు అంటే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుష్యులుండరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్డును కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను
కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయతము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. ఎంత భయంకరమైనటువంటి విషయము! ఆ మాట విన్నప్పుడు వెంటనే చూడండి దావీదు యొక్క ప్రతిస్పందన చూడండి. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకుని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇయ్యవలనని నాతానుతో అనెను. దావీదుకు చాలా కోపం వచ్చేసింది. కానీ ఆ తర్వాత 7వ వచనం చూడండి. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇంకా ఆ తర్వాత దావీదు చేసినటువంటి అన్యాయం అంతా వివరిస్తాడు నాతాను. బత్షెబా విషయంలో ఏం చేశాడు, ఊరియా విషయంలో ఏం చేశాడు. అయితే చివరకు చూడండి దావీదు మీదకి ప్రకటించిన తీర్పు చూడండి. 10వ వచనము, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. సదాకాలం యుద్ధము. తీర్పు, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరు వారికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవి కార్యము రహస్యముగా చేసేటివి గాని ఇజ్రాయేలులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయుతునను. చూడండి, మనం చేసినటువంటి దానికి అది వాటి ఫలాలు మనకు వచ్చినప్పుడు అవి తీవ్రంగా ఉంటాయి. వాటిని మనం జీర్ణించుకోలేం. నువ్వు రాజువే, దావీదు రాజు అయినంత మాత్రాన నీ ఇష్టమా ఇంకా చంపటము, వేరే వాళ్ళ భార్యలు తీసుకోవటమేనా? ఎంత అన్యాయం కదా. రీసెంట్గా చూడండి, మనం ఒక కేసు చూస్తూ ఉన్నాం కదా. ఈ విజయవాడలో ఒక సిఐ లాకప్లో ఒక అతన్ని చంపేశాడంట. అంటే తెలియదు మనకి, ఆల్మోస్ట్ అదే న్యూస్ వస్తున్నటువంటి న్యూస్, ఒక వ్యక్తిని. కానీ ఆ కేసు జరుగుతుంటే అలాగా నిన్నో మొన్నో ఆయన కొరకు కొంతమంది ర్యాలీలు చేశారంట. ఆయన సొంత డబ్బులు పెట్టి మాకు సీసీ కెమెరాలు పెట్టించాడు. ఆయన ఈ ప్రాంతంలో ఉండడం వలననే మేము కొంచెం ప్రశాంతంగా ఉన్నాము అని కొంతమంది ఆయనకి, ఆ సిఐ గారికి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారంట. ఎంత విచిత్రం చూసారా? అది ఎలా ఉందంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు నేనున్నానండి, నేను అనాథ శరణాలయాల్లోకి వెళ్ళాను. చాలా మందికి ఒక అనాథ శరణాలయంలో ఒక ₹1 కోటి ఇచ్చాను అనుకోండి. ₹1 కోటి డబ్బులు ఇచ్చా. ప్రతిరోజు వాళ్ళ ఆహారము, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం ధరించుకుంటున్నారు, వీటన్నిటి గురించి కేర్ తీసుకున్నానండి. ధనరాజు ₹1 కోటి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ధనరాజు ఆ అనాథ శరణాలయంలో ఎవరో ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో బలవంతం చేసి చంపేస్తే ధనరాజు శిక్షకు అర్హుడు కాడా? నేను ₹1 కోటి ఇచ్చాను కాబట్టి చంపే హక్కు నాకుందా? నేను ఎవరినైనా ఒకరిని బలవంతం చేసి చంపేస్తే ఇప్పుడు కొంతమంది ర్యాలీలు చేస్తున్నారు, ఆయన విషయం మీకు తెలుసా, ఆయన ₹1 కోటి ఇచ్చాడు కాబట్టి ఆయనకు శిక్ష పడకూడదని ర్యాలీలు చేయొచ్చా? అంటే నేను ₹1 కోటి ఇచ్చాను కాబట్టి ఒకడు చంపొచ్చా? ఆలోచన చేయండి. ఎంత అవివేకం అంటే మనం చాలాసార్లు విషయాన్ని మనం తప్పుద్రోవ పెట్టిస్తాం. నిజమేనండి, నువ్వు కొన్ని వీధుల్లో సీసీ కెమెరాలు పెట్టించావు, ఆ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి నువ్వు సహకరించావు, ఎంతో కృషి చేసావు. దాని అర్థము తప్పు చేసినటువంటి వాళ్ళను కొట్టి చంపొచ్చా? వాళ్ళ శవాలు కూడా కనిపించకుండా చేయొచ్చా? కనీసం శవాల బూడిద కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా చేసేయొచ్చా? అసలు విషయం ఏంటి? ప్రజలు కొంతమంది ర్యాలీలు చేసేది ఏంటి? చాలా భయంకరమైనటువంటి, అది ప్రజలు కావచ్చు, ప్రజల వెనుక రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే బైబిల్ గ్రంథంలో సోషల్ రిఫార్మ్స్ గురించి, సమాజంలో రావలసిన మార్పుల గురించి ఎన్నో పోరాటాలు జరుగుతూ వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క సమాజంలో రావాల్సిన మార్పు గురించి ఎంతో ఆయన అనేక సార్లు గద్దిస్తూ వచ్చాడు, హెచ్చరిస్తూ వచ్చాడు ఆ పరిసయ్యుల్ని, వాళ్ళందరినీ. కాబట్టి దావీదు రాజు అయి ఉండొచ్చు, నువ్వు దేవుని హృదయానుసారుడు అయి ఉండొచ్చు, నువ్వు ఆలయమే కట్టించి ఉండొచ్చు, అందుకని చెప్పి వేరే వాళ్ళని చంపేసి వాళ్ళ భార్యలు తెచ్చుకుంటావా? దేవుడు ఒప్పుకోడు. దేవుడు న్యాయాధిపతి. దేవుడు ఇచ్చిన తీర్పు భయంకరమైనటువంటి తీర్పు. అదే యాకోబు గారు అంటున్నారు, తీర్పు దినం కొరకు
ఆ వధ దినానికి మిమ్మల్ని మీరు పోషించుకుంటున్నారు. కాబట్టి మిత్రులారా, దేవుడు నిన్ను ఒక స్థితిలో ఉండొచ్చు. ఉదాహరణకు ఒక తండ్రిగా నిన్ను ఉండొచ్చు. ఒక ఇంట్లో నువ్వు ఒక తండ్రి అవ్వచ్చు. తండ్రి అయినంత మాత్రాన పిల్లల్ని ఊరకు కొడతావా? పిల్లల్ని ఊరకు తిడతావా? అది న్యాయమేనా? నేను తండ్రిని కదా, నేను వాళ్ళను పోషిస్తున్నాను కదా అని చెప్పి ఊరక పిల్లల్ని తిట్టడం కొట్టడం ఏం పద్ధతి? ఇటీవల కాలంలో ఒక చర్చి గురించి నేను విన్నాను. ఒక ఊర్లో ఒక చర్చ్ ఉంది. ఆ పాస్టర్ గారు చాలా హార్ష్ అంట, చాలా కఠినమైనటువంటి వాడంట. పాస్టర్ గారు సంఘస్థులు ఊరక తిడుతున్నాడు. ఆ గ్రామస్తులందరూ కూడా అసలు మేము చర్చికే రామని కూర్చున్నారంట. మేము అసలు ఈ చర్చికే రాము, ఎందుకంటే పాస్టర్ గారు విపరీతంగా తిడుతున్నాడు. ఇప్పుడు గద్దించు, ఒక పాస్టర్ గారుగా సంఘస్థులను గద్దించవలసిన హక్కు నీకుంది. గద్దించాలి, సరిచేసి మార్గంలో పెట్టాలి. కానీ గద్దించే ముందు నీ ప్రేమను వారికి రుచి చూపించావా? ప్రేమించలేనటువంటి వారు గద్దించే హక్కు లేదు. ఎన్నోసార్లు మీకు చెప్పాను, అది బైబిల్ సూత్రం. నువ్వు ఎప్పుడూ గద్దించవచ్చు. ప్రేమించగలిగిన ఆ హృదయం నీలో ఉంటేనే గద్దించే హక్కు నీకున్నది. ప్రేమించలేనటువంటి నీవు గద్దించడానికి నీకు ఎక్కడ హక్కు ఉన్నది? ఊరికి ఎందుకు సంఘస్థులు తిట్టేది? అది మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి మిత్రులారా, దేవుడు మనల్ని ఒక స్థితిలో ఉంచినప్పుడు, అది ఒక రాజుగా కావచ్చు, ఒక న్యాయాధిపతిగా కావచ్చు, ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ కావచ్చు, హెచ్ఓడి కావచ్చు, లేకపోతే ఒక సంఘ కాపరి కావచ్చు, ఒక తండ్రివి కావచ్చు, ఒక తల్లివి కావచ్చు, ఒక అన్నవి కావచ్చు, చెల్లి, ఎవరైనా నీ కింద ఎవరైనా ఉంటే వారి ఎడల ఎలా ప్రవర్తిస్తున్నామన్నటువంటిది దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆఖరిగా మరొక అనేక బిబ్లికల్ ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆఖరిగా మరొక వచనాన్ని నేను చదువుతాను, చూడండి. మీకు మీకా రాసినటువంటి గ్రంథానికి రండి. మీకా రాసినటువంటి గ్రంథంలో ఈ యోనా తర్వాత ఉంటుంది, యోనా గ్రంథం తర్వాత ఉంటుంది. మీకా రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం చూడండి. మీకా 2వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. 1-2. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కారములు చేయవారికి శ్రమ, అలాగు చేయట వారి స్వాధీనములో ఉన్నది గనుక వారు ప్రొద్దు పొడవుగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వారి కుటుంబమును, ఆ ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకొందురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువు లేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను. చూడండి తీర్పు. యాకోబు గారు ఇప్పుడు ఆ 5వ అధ్యాయంలో రాసేటండి. ఆ 4వ వచనంలో వాళ్ళు చేస్తున్న అన్యాయం చెప్పాడు, 5వ వచనంలో తీర్పు గురించి చెప్పాడు. ఎగ్జాక్ట్ ఇదే ఫార్మాట్. ఇక్కడ చూడండి, భూములు కబ్జాలు, పొలాలు కబ్జాలు, ఇళ్ళు కబ్జాలు, ప్రొద్దు పొడవగానే ఇంకా ఆ పని చేస్తారంట. ప్రొద్దు వారి 1వ వచనంలో ఒక మాట ఉంది, అలాగున చేయుట వారి స్వాధీనములోనున్నది గనక. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉన్నది, జనాలు వాళ్ళ కింద ఉన్నారు, అధికారులు ఉన్నారు వాళ్ళ కింద, పోలీసులు వాళ్ళ కింద ఉన్నారు. దౌష్ట్యంగా అన్యాయంగా ఆక్రమించుకోవచ్చు, నన్ను అడిగేవాళ్ళు లేరు, కాబట్టి పొద్దున్న లేసి అదే పని చేస్తాను. కానీ దేవుడు అంటున్నాడు, ఒక కాలం వస్తుంది మీ మెడలను తప్పించుకొనలేరు. అంత భయంకరమైన అపాయమును మీ కొరకు ఉద్దేశించుచున్నాను. మిత్రులారా, బీదవారి యొక్క ఆక్రందనలు, వాళ్ళ యొక్క కేకలు, వాళ్ళ స్వరాలు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ చెమట, వాళ్ళ కూలి మొర్ర పెట్టుచున్నాయి. అవి దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడుతున్నాయి. మనం కూడా అంతే. మన ఇంట్లో ఒక తండ్రిగా, తల్లిగా, ఒక సంఘంలో కాపరిగా, లేకపోతే కుమారులుగా, కుమార్తెలుగా, తల్లిదండ్రులు, ముసలివారైన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నాం? ముసలివారైన తల్లిదండ్రుల పైన ఊరు కోపడుతున్నామా? వాళ్ళకి తిండి పెడుతున్నామా? వాళ్ళని ఆదరిస్తున్నామా? వాళ్ళు మనం పిల్లలుగా ఉన్నప్పుడు వారు మన ఎడలో చూపిన ప్రేమను ఈ రోజు వారికి చూపిస్తున్నామా? నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని నడిపిస్తున్నామా? ఆకాశమందు దేవుడున్నాడు. ఆ దేవుని భయము, యెహోషాపాతు అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. మీతో పాటు దేవుడున్నాడు, మీతో పాటు యెహోవా ఉన్నాడు. ఆయనలో దౌష్ట్యం లేదు, పక్షపాతం లేదు, మీతో పాటు ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎవరు చూడలేదు అనుకోవద్దు, మీతో పాటు దేవుడు ఉన్నాడు. కాబట్టి మనలో ఈ ఉదయకాలాన్ని వాక్యం వింటూ ఉండగా మనలో ఎక్కడైనా
దౌష్ట్యము గాని, పక్షపాతము గాని, ద్వేషము గాని ఇటువంటివి ఏవైనా ఉంటే తొలగించుకుందాము. దేవునికి భయపడదాము. మన జీవితాలను సరిచేసుకొని యెహోషాపాతు వలె దేశంలో సంచరిద్దాం, గ్రామాల్లో సంచరిద్దాం. ప్రజల యొక్క హృదయాలను దేవుని వైపునకు తిరుపుదాం. మిత్రులారా, నేను అనేక సార్లు చెప్తున్నాను కదా, ప్రతిరోజు ఉదయం మనం ధ్యానం చేస్తున్నాం. మన ధ్యానం యొక్క గురి ఒక్కటే, ఇక్కడ ఉన్నటువంటి మీరు బోధకులుగా మారాలి, మిషనరీలుగా మారాలి. కేవలం వాక్యం విని వెళ్ళేవాళ్ళుగా కాక మీ చుట్టుప్రక్కల కనులెత్తి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారి కొరకు ప్రార్థించండి. ఆ పనివారిగానే మిమ్మల్ని తయారు చేస్తున్నాం మిత్రులారా. అదే ఈ యొక్క బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశము. సేవకులను తయారు చేయటమే. కోత విస్తారంగా ఉంది. మీ చుట్టుప్రక్కల గ్రామాల్లో చూడండి, కొంచెం చొరవ తీసుకొని వారానికి 1 గంట 2 గంటలు మీరు వెచ్చించిన అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. కొంతమంది దేవునిలో స్థిరపడతారు. అనేక ఆత్మలను రక్షించినటువంటి వారం అవుతాము. ఈ దర్శనం కలిగి మనలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.